సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ నత్తనడకనే సాగుతోందని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను వేగంగా విచారించి దోషులుగా తేలిన వారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి నిషేధించాలంటూ 2016లో దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాజా నివేదికను సమర్పించారు. ఎంపీ ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను హైకోర్టులు పర్యవేక్షించాలని పదే ఆదేశాలు జారీ చేసినా పెద్ద ఎత్తున పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. నిర్దిష్ట కాల వ్యవధిలోపు నేర న్యాయ ప్రక్రియ ముగిసేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వివరించారు. నిందితుడు పదవుల్లో ఉన్నప్పుడు కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతుండడాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అభియోగాలను వేగంగా నమోదు చేయడం లేదని, సాక్షులను విచారించడం లేదని అమికస్ క్యూరీ వివరించారు. విచారణను పదే వాయిదా వేస్తూ పోతున్నారని తెలిపారు. విచారణలో జాప్యం నిందితులకు అనుకూలంగా మారుతోందని, వారు కేసులను బలహీనపరచడం, సాక్షుల జ్ఞాపకాలను దెబ్బతీయడం, సాక్ష్యాలు చెప్పకుండా చేయడం లాంటివి జరుగుతున్నాయన్నారు. చాలా కేసులు నీరుగారిపోతున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా కేసుల సత్వర విచారణ, ట్రయల్ వేగంగా జరగడానికి కీలక ఆదేశాలివ్వాలని సిఫారసు చేశారు.